GERD, గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఈరోజు. ఐఎమ్ డాక్టర్ సతీష్. సో చాలా మందిలో మీకు తిన్న వెంటనే పైకి ఎగదనడం, ఇట్స్ ఎ క్రానిక్ ప్రాబ్లం. చాలా అంటే చిన్న ఏజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే తిన్న వెంటనే పైకి కావడము, లేకపోతే అసిడిక్ గా మీ నోట్లోకి వచ్చేసి నోరంతా ఏదో చేదుగా ఉన్నట్టు ఉండడం. ఇదేంటంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ GERD అని చెప్పేసి అంటాం, గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే ఏంటంటే మీ ఈసోఫాగస్ అనేది కింద స్టమక్ తో కనెక్ట్ అయ్యే ప్లేస్ లో, అంటే ఇక్కడ లైక్ ఇది మీకు ఈసోఫాగస్ అండి, ఇదేంటంటే స్టమక్, ఇది మళ్ళీ కింద స్పింక్టర్, ఇది ఇంటెస్టైన్స్ తో మనకి కలిపేది. సో ఇక్కడ ఈ మీకు ఈసోఫాగస్ లో ఇక్కడ స్పింక్టర్ ఉంటుంది, ఈ స్పింక్టర్ అనేది స్టమక్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వాల్వ్స్ అనేవి ఓపెన్ అయిపోయి మీకు ఈ స్టమక్ లో ఉండే యాసిడ్ అంటాం, మీ స్టమక్ లో ఏముంటుందంటే యాసిడ్. అందుకోసమే మీరు చాలా మంది యాంటాసిడ్స్ అంటే ఇట్లా రాగానే తేనుకుడు రాగానే మీరు డాక్టర్లు ఏమి ఇస్తారు, మీరు యాంటాసిడ్స్ అని ఇస్తుంటారు. సో ఈ యాంటాసిడ్స్ అనేది యాసిడ్ ని తగ్గించడానికి. సో ఎప్పుడైతే మీకు యాసిడ్ అనేది మీకు పై ఎగదనుతుందో దాన్ని మనం GERD అంటాం, అంటే గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అంటాం. సో ఎందుకు అవుతుంది ఇది, ఎక్కువ ఎందుకు అవుతుంది, ఏ ఏజ్ లో అవుతుంది అంటే మాక్సిమం ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే ఒక 30 years తర్వాత నుంచి ఒక 50 ఎబో ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకు జనరల్ స్టమక్ యాసిడ్ అనేది ఎక్కువగా మీకు ఈ పైకి ఎగదనడం వల్ల, బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు ఈసోఫాగస్ నుంచి స్టమక్ కనెక్ట్ అయ్యే దగ్గర ఏదైతే స్పింక్టర్ ఉంటుందో అది ఓపెన్ అవడం వల్ల మీకు అది పైకి వచ్చి చాలా మందిలో ఇది అవుతుంది. మీకు ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో నైట్ టైంలో ఫ్యాటీ ఫుడ్, అంటే ఎట్లా అంటే మీరు నైట్ 11 కి 12 కి ఇష్టం వచ్చిన ఫుడ్ తింటున్నారు, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు. ఈ జనరేషన్ లో అందరూ ఆల్మోస్ట్ నైటే తింటున్నారు. 9 తర్వాత మీరు 9 to 12 కి వెళ్తే మీకు మొత్తం బయట అన్ని ఓపెన్ అవుతున్నాయి, అన్ని రకాల ఫుడ్ తింటున్నారు. అది ఏం చేస్తుందంటే మీకు ఇంకా యాసిడ్ లెవెల్స్ ని పెంచుతూ వస్తుంది. సో మంచి ఫుడ్ ఏమవుతుందంటే మీకు స్టమక్ లో జనరల్ స్టమక్ pH ఎంత ఉంటుందంటే చాలా అసిడిక్ గా ఉంటుంది, 1 to 3.5 అంటే చాలా అసిడిక్ అన్నమాట. ఇందులో వచ్చిన తర్వాత కూడా మీ ఫుడ్ కంప్లీట్లీ డైజెషన్ అవ్వకుండా ఎక్కువ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అంత చెత్త ఫుడ్ తింటున్నారు. సో ఫస్ట్ ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ ఆపండి. దానివల్ల ఏమవుతుందంటే మీ స్టమక్ అనే యాసిడ్ అనేది, మంచి స్టమక్ యాసిడ్ ఉంటే మీకు దాంట్లో ఏదైనా అరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు అనవసరమైన చెత్త ఫుడ్ తినడం వల్ల ఇదంతా పైకి ఎదుగడం వల్ల మీకు ఈ స్టమక్ లోంచి ఈసోఫాగస్ లోంచి రావడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ సెకండ్ రీజన్ లో విటమిన్ డి. విటమిన్ డి తగ్గిన వాళ్ళలో విటమిన్ డికి మీకు ఈ స్టమక్ యాసిడ్ కి సంబంధం ఏంటి అని అంటే, మీకు ఎప్పుడైతే విటమిన్ డి తగ్గుతుందో మీకు ఈ స్టమక్ చుట్టూ ఉన్న స్మూత్ మజిల్స్ అని అంటాం. ఈ స్టమక్ చుట్టూ మీకు మజిల్ ఉంటుంది, ఆ మజిల్ అంతా స్మూత్ మజిల్ లాగా ఉంటుంది. ఈ స్మూత్ మజిల్ లో ఎప్పుడైతే మీకు కాంట్రాక్షన్ సరిగా జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఈ స్పీకర్ అనేది కరెక్ట్ గా కాంట్రాక్ట్ అవ్వలేదు అనుకోండి, అది వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో దాని వల్ల మీకు ఇబ్బంది, మళ్ళీ ఈ తేనుకులు అనేది లేకపోతే ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మీకు విటమిన్ డి తగ్గుతుందో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గడం వల్ల కాంట్రాక్షన్, ఇప్పుడు కాల్షియం ఎందుకు పనిచేస్తుంది, మీకు కాంట్రాక్షన్, మజిల్ కాంట్రాక్షన్ కు ఉపయోగపడుతుంది. సో మజిల్ కాంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, స్పింక్టర్ అనేది క్లోజ్ గా ఉండాల్సింది ఓపెన్ అవుతుంది. సో దానివల్ల కూడా మీకు యాసిడ్ అనేది పైకి వస్తుంది. సో దీనివల్ల కూడా మీకు ఈ GERD అనే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అండ్ థర్డ్ రీజన్, మేజర్ రీజన్ ఏంటంటే స్ట్రెస్. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుందో ఆటోమేటికల్లీ మీకు విటమిన్ డి తగ్గుతుంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, అండ్ ఈ యాసిడ్ రిఫ్లక్స్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ చాలా మందిలో ఇండైజెషన్ ఇష్యూస్, ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటున్న వాళ్ళలో ఆ డైజెషన్ సరిగా అవ్వక ఏమవుతుందంటే ఇది గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా బుడగల్లాగా అవుతుంది. ఈ ఎప్పుడైతే బబుల్స్ లా వస్తుందో ఇవి కూడా మీకు స్పింక్టర్ ఓపెన్ చేస్తూ మీకు పైకి ఎగదనడం వల్ల కూడా ఆ ఛాతిలో మంట, నొప్పి, అండ్ కొంతమందిలో ఇంకేదో హార్ట్ అటాక్ వచ్చేసిందని భయపడిపోయి అర్ధరాత్రి టైంలో మీకు హాస్పిటల్ కి హరిగా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళి మీరు అన్ని ECG అన్ని చెక్ చేసి చూస్తే అది ఏం లేదండి, గ్యాస్ట్రిక్ ఈసోఫాగల్ రిఫ్లక్స్.
సో ఏ ప్రాబ్లం లేదని ఒక యాంటాసిడ్ ఇచ్చి పంపిస్తాం. అండ్ మేజర్లీ చాలా మందిలో యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం. యాంటీబయాటిక్స్ అనేవి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు ఎక్కువగా వాడితే మీకు మేజర్లీ ఏమవుతుందంటే స్టమక్ లో ఉండే ఆ లైనింగ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. అండ్ ఇంటెస్టైన్ లో కూడా మైక్రోబయోమ్ గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా తగ్గుతూ వస్తుంటుంది. అనవసరమైన యాంటీబయాటిక్ కూడా వాడకండి. వీటి వల్ల కూడా మీకు ఈ జిఆర్డి కానీ ఐబిఎస్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, మీకు ఎప్పుడైతే చికాకు ఎక్కువ అవుతుంటుందో అది మీ స్టమక్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మీ ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్తుంటాం. ఎప్పుడైతే మీకు చికాకు కోపం ఎక్కువైపోతూ ఉంటాయో అప్పుడు మీకు ఆటోమేటికల్లీ ఇంటర్నల్ గా ఉండే గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ చనిపోతే మీకు డైజెషన్ సరిగా అవ్వదు. సో దాని వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. ఆ కాన్స్టిపేషన్ లీడ్స్ టు ఫైనల్లీ పైల్స్. పైల్స్ అంటే ఎక్కడ నుంచి ఊడిపడడం అండి. ఎప్పుడైతే మీకు డైజెషన్ అనేది సరిగా అవ్వకపోవడం వల్ల చాలా సంవత్సరాలు మీ కాన్స్టిపేటెడ్ గా ఉండడం వల్ల, మోషన్ సరిగా పోకపోవడం వల్ల అది ఏదో ఒక రోజు లోపల ఉన్న ఇంటర్నల్లీ మీకు వెయిన్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి మనిషికి. అది ఎప్పుడైతే మీరు మోషన్ రాక గట్టిగా ముక్కుతూ ఉంటారో, ప్రెషర్ పెడుతూ ఉంటారో అప్పుడు అవి బయటకు వచ్చేస్తాయి. దాన్ని పైల్స్ ఉంటారు. సో ఇంత మెకానిజం అనేది మీ బాడీలో జరుగుతుంది. సో ఈవినింగ్ టైంలో ఫుడ్ అనేది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఈవినింగ్ డిన్నర్ ఎర్లీగా చేయండి. మీకు డైజెషన్ ఇష్యూస్ రావద్దు అని అనుకుంటే ఎర్లీ డిన్నర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈవినింగ్ డిన్నర్ టైంలో లైట్ ఫుడ్ తీసుకోండి. మీరు ఇష్టం వచ్చిన టైంలో 10 కు 11 కు 12 కు తింటే మీకు అది డైజెస్ట్ అవ్వడానికి 3 hours పడుతుంది. సో అప్పుడు మీకు డైజెషన్ సరిగా అవ్వదు. దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. సో మీ బయాలజికల్ క్లాక్ కూడా దెబ్బతింటుంది. అండ్ నిద్ర సరిగా పోండి. మినిమం 7 to 8 hours యాజ్ పర్ యువర్ ఏజ్. స్లీప్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. నిద్ర సరిగా పోకపోతే కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మీకు ఈ ఇండైజెషన్ ఇష్యూస్ వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అనేది జరుగుతూ ఉంటది. సో ఇంత మెకానిజం అనేది మీ బాడీలో ఉంటది. కాబట్టి మీరు ఏం లేదండి, సింపుల్ ఏం చేయాలా, ఫస్ట్ ఆ ఫ్యాటీ ఫుడ్, చెత్త ఫుడ్, డ్రింకింగ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కొంచెం తగ్గిస్తే ఆటోమేటికల్లీ మీకు ఫ్యాటీ లివర్లు తగ్గుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, జిఆర్డి తగ్గుతుంది, ఐబిఎస్ తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.